సర్జికల్ స్ట్రైక్స్ జరిగినా బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ భారత్ పైనే ఎదురుదాడి చేస్తోంది. పదే పదే నోరు జారుతూ రెచ్చగొడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న దాయాది దేశం ఒక పాక్ సైనికుడిని చంపితే 3 భారత సైనికుల్ని చంపి బదులు తీర్చుకుంటామని తోకజాడిస్తోంది. కొద్ది రోజుల క్రితమే అమానుషంగా భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోస్తోంది. చేసిన పనికి పశ్చాత్తాప పడకపోగా భారత సైనికులే తమను రెచ్చగొడుతున్నారని ఎదురుదాడికి దిగుతోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరో అడుగు ముందుకేసి మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓ పాక్ సైనికుడిని చంపితే తాము 3 భారత సైనికుల్ని చంపేస్తామని, దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతోందని, ఎన్నికల్లో లబ్ధి కోసమే చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత సైన్యం చేతిలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా పాకిస్తాన్ కు మాత్రం బుద్ధి రావటం లేదు. ఓవైపు కాశ్మీర్లో మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూనే మరోవైపు విద్వేషాగ్నులు ఎగదోస్తోంది. రెండున్నర దశాబ్దాలుగా ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాకిస్తాన్ తమ దేశంలో ఉగ్రవాదానికి భారత్ కారణమని మరో తప్పుడు ఆరోపణకు దిగింది. ఐక్యరాజ్య సమితి నుంచి ద్వైపాక్షిక వేదికల వరకు ఎక్కడ ఛాన్స్ దొరికినా భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. మొత్తం మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పటి నుంచి పాక్ నుంచి ఎవరో ఒకరు భారత్ ను రెచ్చగొడుతూనే ఉన్నారు. కంటికి కనిపించకుండా ఏదో పెద్ద కుట్ర జరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్నాయి నిఘా వర్గాలు.